హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. కాంచీపురం సిల్క్ థ్రెడ్లో ఇప్పుడు ఒరిజినల్ సిల్క్ థ్రెడ్ యూస్ చేసుకొని కుచ్చు కట్టేది ఎలా అని చెప్పి చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది శారీల థ్రెడ్. ఈ థ్రెడ్ అంతా వేస్ట్ చేసుకోవద్దండి. ఎలా కట్టేది, ఏమి థ్రెడ్ అంతా ఎలా రిమూవ్ చేసేది అంతంతా చూపిస్తాను. జరీ ఉంది కదా, జరీ దాకా థ్రెడ్ తీసుకోవాలి మనము. అది ఎలా తీసుకునేది, ఈజీగా ఎలా వస్తుంది, ఎలా తీసుకుందాం అనేది కూడా మీకైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మిస్ అయ్యిందండి. ఫస్ట్ అయితే సైడ్స్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇంతవరకు కట్ చేసుకోవాలి. మనం ఇంతవరకు థ్రెడ్ తీసుకుంటాము శారీలా, కాబట్టి అంతవరకు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక సైడ్ కట్ చేసుకుని అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక సైడ్ కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా కొద్దిగా థ్రెడ్స్ పెట్టుకొని స్ట్రైట్గా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్స్కి అంతా కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఈ థ్రెడ్స్ అంతా మళ్ళీ మనము కుచ్చులోకే వేసుకోవాలి నీట్గా. అందుకని ఇలా కట్ చేసుకుంది అయినాక ఇప్పుడు రెండు సైడ్ కట్ చేసి ఉంటాం కదా, అందుకే ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, రెండు పక్కల ఇలా నీట్గా లాక్కోవాలి థ్రెడ్స్. ఇలా నీట్గా ఒక 4-5 థ్రెడ్లు ఒకసారి ఇట్లా తీసుకొని శారీని ఇట్లా నీట్గా తీసుకొని ఈ థ్రెడ్స్ అనేదంతా కూడా నీట్గా సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే ఇదంతా మనకి కుచ్చు కట్టడానికి యూజ్ అవుతుంది, కాబట్టి ఈ థ్రెడ్స్ని సైడ్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా తీసుకోవాలి, తీసుకొని సైడ్కి పెట్టుకోండి. ఎంత నీట్గా వచ్చేసింది థ్రెడ్ అనేది, ఎక్కడ కట్ అవ్వదు. మనం రెండు సైడ్లో కట్ చేసుకుంటాం కదా, కాబట్టి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. కొందరికైతే శారీలో థ్రెడ్ తీసి కుచ్చు కట్టేదంటే కొందరికి కష్టం అనిపిస్తుంది. అంత కష్టమేం లేదు ఫ్రెండ్స్, ఆరాంగా చేయొచ్చు. నార్మల్ కుచ్చు వచ్చే వాళ్ళంతా కూడా చాలా ఈజీగా కూడా చేయొచ్చు ఈ కుచ్చు అయితే. చూడండి, ఇలా చేసేది అనేది నేను కూడా ముందు వీడియోస్లో అంతా చూపిస్తాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలా ఫుల్గా థ్రెడ్స్ తీసుకునేసి నీట్గా ఇలా తీసి సైడ్కి పెట్టుకోవాలి. నీట్గా చిక్ అంతా కాకుండా స్ట్రైట్గా అలాగే పెట్టుకోవాలి. ఇలా తీసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. ఇలా చూడండి, ఆల్మోస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు సైడ్స్లో ఇలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా నీట్గా మనము దారాల్లోకి నీట్గా కలుపుకున్నాం. తీసేసి ఆ బ్లూ కలర్ది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్స్ అంతా నీట్గా ఇలా రిమూవ్ చేసుకున్నాము. చిన్నదిగా ఉంటుంది కదా, అది ఇలా ఇలా చేసుకునేది అయినాక ఇప్పుడైతే నీట్గా చూడండి, కొంచెంగానే ఎత్తుకొని ఒకే మెజర్మెంట్లో కూడా ఎత్తుకోవాలి మనము ఈ థ్రెడ్స్ అనేది. ఇలా నీట్గా చూడండి, కొంచెం ఎత్తుకున్న థ్రెడ్స్ ఒక చేయికి ఇలా చూడండి, కింద ఇలా పైన థ్రెడ్స్ పెట్టుకోవాలి. ఒక రౌండ్ రావాలి ఫింగర్కి వచ్చినాక కింద ఉండే థ్రెడ్ ఇట్లా ఎత్తుకొని పైన ఉండే థ్రెడ్ ఇలా ఈ సైడ్ తీసుకోవాలి. మన సైడ్ తీసుకొని ఇప్పుడు శారీ మన థ్రెడ్స్ దాకా తీసినామో దాకా తీసుకొని పోయి నీడల్లో అక్కడ ముడి వేయాలి. చూడండి, ఈ రింగు ఫింగర్స్కి ఇలా పెట్టుకోవాలి, ఫింగర్ పైన పెట్టుకోవాలి. మళ్ళీ ఫింగర్కి ఒక రౌండ్ రావాలి ఈ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అనేది. మళ్ళీ కిందది ఇలా పైకి ఎత్తుకొని ఇలా నీట్గా వేసుకోవాలి. పైన థ్రెడ్ అయితే మన సైడ్ తీసుకొని నీట్గా వేసుకుంటే నాట్ అనేది వస్తుంది. మీకు వేరే టైప్ నాట్ ఏమన్నా రూఢి ఉంటే ఆ టైప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ తర వేసుకుంటాను, అందుకే ఈ మెథడ్ చూపిస్తాను ఫ్రెండ్స్. కొందరు నీడలు లేకుండా కూడా వేస్తారు. చూడండి, ఇలా నీట్గా చూపిస్తాను ఇంకోసారి. ఇలా తీసుకొని ఇలా సర్కిల్ తర చేసుకోండి. కింద అయితే థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ కొద్దిగా ఇట్లా పైకి లాక్కొని ఆ సైడ్ థ్రెడ్ మన సైడ్ తీసుకోవాలి. తీసుకొని మనం థ్రెడ్ దాకా తీసుకున్నాము, దాకా పోయి నీడలు ఆడెత్తాలి పైకి. ముందుగా ఎత్తితే లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి దాకా పోవాలి ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఒక్కొక్క నాటు ఫుల్ శారీ పూర్తి ఇలా ఒక స్టెప్ వేసుకొని పోవాలి. చూడండి, మీకు అయితే ఎంత కావాలో చాలా ఎక్కువ థ్రెడ్స్ ఎత్తుకొని నాటు వేసుకుంటే రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెంగా మీడియంగా చూసుకొని మీరు కొద్దిగా వేస్తే మీకే ఐడియా వస్తుంది. చూడండి, నేను ఎత్తుకుంటాను కదా, ఇంత అయితే ఎత్తుకుంటే సరిపోతుంది. ఈ మెజర్మెంట్ ఎత్తుకుంటే రింకల్స్ అంతా రాదు, చాలా బాగా వస్తుంది. ఈ బీడ్స్ అయితే యూజ్ చేసి కుచ్చు కడదాం అనుకుంటున్నాను. ప్లెయిన్గా కూడా కట్టుకోవచ్చు మీరు కావాలంటే. బీడ్స్ కావాలంటే బీడ్స్ వేసి ఎలా కట్టేది అది చూపిస్తాను.
చూడండి ఈ కాటన్ థ్రెడ్కి ఒక రౌండ్ అంతే, ఎక్కువ వద్దు, ఒక రౌండ్ ఎమింగ్ నీడల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని నాటేసుకున్నాను. అది ఇలా తీసుకొని మనము దీంట్లోకి పెట్టుకోవాలి, సిల్క్ థ్రెడ్లోకి పెట్టుకొని ఇలా ఒక్క బీట్స్ వేసుకొని ఇలా మూవ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా తీసుకొని సర్కిల్ తర ఈ సిల్క్ థ్రెడ్ ఎత్తుకొని సిల్క్ థ్రెడ్లోకి ఈ కాటన్ థ్రెడ్ వేసి ఒక్క బీడ్ వేసి ఈ బీడ్ని నీట్గా ఇలా ఆ థ్రెడ్లోకి ఇలా జరిపించుకోవాలి నీట్గా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. బీడ్స్ ఎక్కించేది కూడా అంతే, మనకి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ డిజైన్ ఎలా వచ్చింది అనేది మాకు ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇది కూడా అంతే, శారీ పూర్తి ఇలాగే వేసుకుంటూ పోదాం మనము. ఒక్కొక్క బీడ్స్ కానీ బీడ్స్ అంతా కిందకు పడిపోదు, ఎందుకంటే నాట్స్ ఉంటుంది కదా, సిల్క్ థ్రెడ్ అనేది దప్పంగా ఉంది కాబట్టి. ఇంత బీడ్స్ అయితే వేసుకొని పోయినాక మళ్ళీ చూడండి సేమ్ అలాగే ఒక ఫింగర్ పైన ఇట్లా పెట్టుకొని 2 థ్రెడ్స్ తీసుకోవాలి. అప్పుడే కొద్దిగా ఎత్తుకున్నాం కదా, ఇప్పుడు 2 థ్రెడ్స్ జోడి చేసుకొని ఇలా నీట్గా ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ 2 థ్రెడ్స్ ఇలా ఫింగర్స్ చుట్టుకోండి, ఇలా థ్రెడ్ తీసుకోండి. మనము కుచ్చుకట్టకి ఎంత స్పేస్ కావాలో అంత చూసుకొని అక్కడ ఒక నాట్ వేసుకోండి. ఇలా సేమ్ ఫస్ట్ అయితే మనం చూపించినాం కదా, నాటేసేది సేమ్ మెథడే, బట్ అప్పుడు కొద్దిగా ఎత్తుకున్నాము, ఇప్పుడు 2గా ఎత్తుకొని జోడీగా ఇలా నాటు వేసుకుంటాము. అంతే డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఇలా తీసుకోండి, నీట్గా నాటేసుకోండి. ఇలాగే దీన్ని కూడా శారీ పూర్తి వేసుకొని పోదాం ఫ్రెండ్స్. నేను ఎక్కువ చూపిస్తూ ఉండలేదు, ఎందుకంటే వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది, కొద్దిగా తక్కువే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థం అయ్యింది అనిపిస్తుంది. అర్థం కావాలంటే నేను ఇంకా ఒకసారి కూడా ఇంకా డీటెయిల్గా కూడా చెప్పిస్తాను. చూడండి చెప్పిస్తాను మళ్ళీ కూడా అప్కమింగ్ వీడియోస్. మీకు ఇది అర్థం కాలేదంటే, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు కామెంట్ పెట్టండి. అర్థమైన వాళ్ళైతే ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి. ఇలా సిల్క్ థ్రెడ్ ఎలా కుచ్చుకట్టేది అనేది చూపిస్తాను, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది థ్రెడ్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అంతా. మనం ఎక్స్ట్రా థ్రెడ్ వేసేదానికన్నా ఇలా సిల్క్ థ్రెడ్తో వేసుకుంటే చాలా క్యూట్గా చాలా బాగుంటుంది అని నేనైతే ఎక్కువ సిల్క్ థ్రెడ్ ఇష్టమవుతుంది నాకు. కస్టమర్ కూడా అంతే, సిల్క్ థ్రెడ్ అయితే శారీలో ఉంటే ఆల్మోస్ట్ నేను కస్టమర్ సిల్క్ థ్రెడ్డే కన్విన్స్ చేస్తాను. కస్టమర్ అయినా కన్విన్స్ అయితే ఇదే డిజైన్స్ వేస్తాను, కన్విన్స్ కాలేదంటే వాళ్ళు ఏది నచ్చితే వాళ్ళకి ఆ డిజైన్ అయితే వేయిస్తాను ఫ్రెండ్స్. ఇలా అయినాక చూడండి ఇలా ఒక 3 అట్లా కట్ చేసుకొని దీన్ని నీట్గా ఇలా పెట్టుకొని చూడండి బీడ్స్ 2 సెంటర్లో నీడలకైనా ఎక్కించుకోవచ్చు. నేనైతే ఇక్కడ హోల్ పెద్దదిగా ఉంది కదా, అలాగే కూడా వేస్తాను, పెట్టుకుంటాను. మళ్ళీ 2 ఫింగర్లు ఇలా టైట్గా పెట్టుకొని థ్రెడ్ని ఇలా ఒక 3-4 రౌండ్లు చుట్టుకొని ఇలా మళ్ళీ అంతే ఒక 3-4 నాట్లు వేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ ట్రిమ్మర్ తీసుకొని జరీని కట్ చేసుకొని మళ్ళీ కుచ్చులు ఎంత అయితే మనకి ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగా చిన్నదిగానే కట్ చేస్తాను, నా కస్టమర్స్కి అయితే ఇలా లైక్ అవుతుంది. మీరు కావాలంటే కొద్దిగా పెద్దగా లెంత్ ఎక్కువగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఈ లెంత్ కట్ చేస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరైతే చూడండి మీకు ఎలా నచ్చితే అలా అయితే కట్ చేసుకోండి. మీరైతే కస్టమర్స్కి ఎలా వేసిస్తారో, మీ ఏరియా కస్టమర్స్ ఎలా లైక్ అవుతుందో అలా వేసుకోండి. పింక్ అంతా ఫుల్ ఇలా కొద్దిగా వేసినాను, ఒక 4 కుచ్చు వరకు. మళ్ళీ మధ్యలో అయితే ఒక్కొక్క కలర్కి గ్యాప్ వదిలాను, ఎందుకంటే మనం ఫస్ట్ రిమూవ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ థ్రెడ్స్, ఈ థ్రెడ్ యూజ్ చేసుకొని ఇక్కడ కుచ్చు కట్టచ్చు. చూడండి అందుకే చెప్పింది నీట్గా థ్రెడ్ పెట్టుకోండి, ఈ థ్రెడ్ అయితే యూజ్ అవుతుంది అని. దాన్ని కూడా 2 ఫింగర్స్లో ఇలా పట్టుకొని ఒక 3-4 రౌండ్స్ చుట్టుకొని ఇక్కడ ఇలా నాట్ వేసుకున్నాము, 3-4 నాట్స్. ఇలా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది. కొందరికైతే కొత్తగా వేసేవాళ్ళకి కొంచెం కష్టమే అనిపించచ్చు, థ్రెడ్స్ అంతా తీసి నాట్ వేసేదంతా. కానీ ట్రై చేస్తే మనకి ఏది కష్టం కాదు, అన్నీ ఈజీగానే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా శారీ పూర్తి ఇలాగే వేసుకుంటే ఒక్కొక్క కలర్ అయితే కొద్దిగా వేసినాను, ఇంకా కొంచెం కావాలంటే ఇంకా ఒక్కొక్క కలర్గా ఇలా వేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. మీకేమన్నా ఈ డిజైన్ ఇష్టమైందంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఈ డిజైన్ అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా డిజైన్ వచ్చింది, మీకైతే నచ్చిందా ఏమి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. నైట్ అయింది కాబట్టి కొద్దిగా షాడో వస్తుంది. చూడండి ఇలా అయితే వేసుకోవాలి. అంటే కుచ్చు కట్టేది అయితే మీకు ఆల్రెడీ కింద వీడియోస్లో చూపించాక సేమ్ అదే తరనే కుచ్చు అయితే
ఇలా 3-4 రౌండ్స్ చుట్టుకొని ఒక 3-4 నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేసుకునేది అయినాక మంచిగా ట్రిమ్ కట్ చేసుకొని కుచ్చు లెంత్ అయితే ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకుందాం. ఇలాగే శారీ పూర్తి ఫినిష్ చేసుకొని పోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది చూడండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. చాలా చిన్నదిగా కుచ్చు అయితే కట్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.